ఈ బుట్ట 1100 దాకా. 1100 దాకా. ఈ కాయలు చూసారు కదా, ఇవన్నీ ఇక్కడ వంటల మామిడిలో కొని ఎలమంచులు పట్టుకెళ్తున్నారు. ఇవన్నీ కేట్లు అంటే కేట్లు లెక్కనే కొంటారా? కేట్లు లెక్కనే కొంటారంటండి ఇవన్నీ. ఇవేటివి? అదే రంగు వచ్చింది అంటే కూరగాయలు అవి. మరి పట్టుకెళ్ళిపోతున్నారు వెనక్కి. మరి వరకు సేలూన్స్ వంటల మామిడి మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఉన్నటువంటి ఈ ఊరిలో ప్రతి ఆదివారం ఒక సంత అనేది జరుగుతుంటది. సుమారుగా 18 నుంచి 20 గ్రామాల గిరిజన ప్రజలైతే ప్రతి ఆదివారం ఈ సంతకి రావడం జరుగుతుంది. వాళ్ళు 3-4 ఆ టైంకే అడవి ఉత్పత్తులను తీసుకుని ఈ సంతకు వస్తూ ఉంటారు. తర్వాత వాటిని అమ్ముకుని ఆ డబ్బులతోటే ఈ సంతలో వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలను కొనుక్కోవడం జరుగుతుంది. ఈ వంటల మామిడి సంత వీడియో అయితే చాలా బాగుంటది. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 500. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇక్కడ నుంచి నడిచి వచ్చారా? నడిచి వచ్చారు. మళ్ళీ నడిచి వెళ్ళాలా? మీరు లేట్గా వచ్చారా? అందుకే అవ్వలేదు ఇవి. రావాలి కదా, గడ్డలు దాటాలి. గడ్డ ఇటు సైడ్ అమ్మ ఊరు. ఎంత రోజు వస్తుంది గడ్డ? ఖచ్చితంగా ఇచ్చే చెట్టు కింద ఎన్ని సిమ్మకాయలు 400 ఇంకొక మాట లేదు. ఏమంత దూరం నుంచి వస్తుంది కదా. ఎంత దూరం నుంచి వచ్చింది? మేము తినేవాళ్ళం కాదు. చెల్లి 150 చిన్న కవర్ ఉంటే కవర్లు వేసేయండి. కొళ్ళు ఉన్నాయి అందులో పక్కన తీసుకుంటాం. ఇవి అమ్మిన తర్వాత మీరు ఈ డబ్బులతో సంత చేసుకుంటారు. మళ్ళీ మిరపకాయలు, టమాటీ, మీకు కావాల్సిన ఇంటికి కావాల్సినవన్నీ. ఎంతకి ఇస్తాయి ఈ బుట్ట? 1100 దాకా. 1100 దాకా వెళ్తుంది. మరి లేటుగా వచ్చారు మీరు? మరి గడ్డలు బాగున్నాయి అవి. మరి అక్కడి నుంచి అలా తీసుకొచ్చారు బయటికి, గడ్డ అవతల నుంచి అలాగే మరి కొలత అడిగేసి ఇవతలు వచ్చి మళ్ళీ తట బుట్ట దించి మళ్ళీ బట్టలు మార్చుకొని చూస్తాం. ఈ కొలత ఉంది మరి పెద్ద గడ్డే. అన్న ఏంటి పుట్టగొడుగులా? వెదురుకొక్కులా? దేనికి కూరకాయ యూజ్ చేస్తారు అవి? ఎదురుకొక్కులు అంటండి, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. పుట్టగొడుగులు వేరు కదా, మళ్ళా అవి వేరు ఇవి వేరు. నైట్ ఎన్నింటి జరుగుతుంది? 3-4 ఇవన్నీ ఎవరు కొంటారని? బయట వాళ్ళేనా? బయట వాళ్ళు సావకాలు వడ్డాల నుంచి రాజమండ్రి, నెక్స్ట్ కలకత్తా వాళ్ళు ఇంతకు ముందు వచ్చి వాళ్ళు ఇప్పుడు రాలేదు. బయట వాళ్ళు వచ్చి కొంటారు. వీళ్ళు ఇవి అమ్మేసి వీళ్ళు కావాల్సిన కొనుక్కొని సరుకులు. ఎన్ని గ్రామాలు వస్తాయి చుట్టుపక్కల? 18 గ్రామాలండి. 18 గ్రామాలు. అమ్మ అయిపోయిందా సంత? ఏం తీసుకున్నారు? మిరపకాయలు, ఉల్లిపాయలు, పప్పు, క్యారెట్లు. ఇప్పుడు నడిచి వెళ్ళాలా మీరు? ఏ ఊరు మీది? చోడపల్లి. ఏం తీసుకొచ్చారు వచ్చేటప్పుడు? సీతాఫలకాయలు. చూసారు కదా, ఈవిడ సీతాఫలకాయలు తీసుకొచ్చి అవి అమ్మి వాటి వచ్చిన డబ్బులతో మళ్ళీ వాళ్ళకి కావాల్సిన సామాన్లను కొనుక్కుంటున్నారు. మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ విధంగానే చేస్తారండి. పైన సీతాఫలకాయలు సంత జరిగింది కదండి, కిందనైతే వీళ్ళు వేరే సంత జరుగుతుంది. అంటే వీళ్ళు సీతాఫలకాయలు అవి తెచ్చుకుని తోటల్లో పడినవి అక్కడ అమ్మి ఆ డబ్బులతోటి ఈ సంతలో వీళ్ళకి కావాల్సిన కొనుక్కుంటారు. సో మనం కిందకైతే వెళ్దాం ఒకసారి. పైన సీతాఫలకాయ సంత ఉంటుందండి, అంటే వీళ్ళు తెచ్చినవి అక్కడే అమ్ముతారు. వీళ్ళకి కావాల్సినవి కొనుక్కోవడానికి కిందకు వస్తారు ఈ సంతకి. ఈ సంతలో చూడొచ్చు మీరు, అన్నీ ఉంటాయి.
మళ్ళీ వచ్చేదాంలే వచ్చేదాం. ఇవన్నీ స్టీల్ సామాన్లు. ఇవైతే వీళ్ళకి కావాల్సిన తాళ్ళు, మంచం పట్లు చూసారు కదా. చివరికి వైర్ కూడా ఉంది సంతలో అయితే మనకి. ఇవన్నీ తినడానికి, అదేవిధంగా ఆయిల్ అవన్నీ వంటకు సంబంధించినవి. సూపర్ కోళ్ళకి అయితే చాలా రెండు ఇచ్చిరా ఇప్పుడు ఇచ్చిరా ₹60 అండి. ఇవి ఛార్జింగ్ లైట్లు ఇవినే. ఛార్జింగ్ లైట్. ఏ ఊరన్నా మీది? చూడవరా. చూడవరా. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఈ సంతకి? 20 సంవత్సరాలు. సీతాఫలకాయల సంత పైన ఉంటుందా? అంటే వీళ్ళు తెచ్చిన అక్కడ అమ్ముకుని ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం కోసం. చెప్పయ్యా ఏది ₹20 ఇది ₹50 అది పసుపు అయితే 20 అదే సెంటర్లో ఉంది పసుపు 20 అదే కవర్లో అవి ₹10. ఇవైతే గాజులు. మనకి షాపులు ఉంటాయండి ఇక్కడ చూసారా, సెలూన్స్, హెయిర్ సెలూన్స్. ఏంటి ఇక్కడే చేయించుకుంటారా చాలా మంది? వారం వస్తుంటారా? ఆదివారం ఇక్కడ పైన ఎవరైనా ఉంటారు మరి కాకపోతే ఆదివారం పూట మీరు ఇక్కడే చేపిస్తారా? ఎంత చేసింది? ఎంత? 80 రూపాయలు. ఈ సంతలో కారం కూడా చూసారు ఏ విధంగా అమ్ముతున్నారు. అక్క ఇది ఎంత? ఇది 50? ఇది అది 30. ఎప్పుడు నుంచి వస్తున్నారు అక్క ఈ సంతకు మీరు? సంవత్సరం చూస్తున్నారా? ఇవి చూడండి గొడ్డల్లా. ఇవి దేనికి? చిన్న కత్తుల్లా ఉన్నాయి. ఎంత ఇది? ఈ కత్తి $2.50. చూసారు కదా, ఈ కత్తి అయితే $2.50 అంట. ఇదైతే సాన పెట్టడానికి కదా. ఇది ఎంత? 60. ఇది సాన పెట్టడానికి అండి. ఇది ఇవి ఎండు చేపలు. అవి ఎంత వాటది? 50. ఇవి కవర్ ఎంతది? 20. చూసారు కదా, ఈ సంతలో అయితే మొత్తం అన్ని దొరుకుతాయి. తాళ్ళు, కత్తులు, ఇంకా ముందైతే చాలా ఉన్నాయి. ఒకసారి ముందుకెళ్దాం. చూసారు కదా ఏ విధంగా కవర్లో కట్టేసి ముందుగానే పెట్టారు. ఇవన్నీ వాటాలు అన్నమాట. వీళ్ళకి వాటాల లెక్కన అమ్ముతారు ఎక్కువ ఇక్కడ. ఈ సంత కాదు, సంతలో ఎక్కువ వాటాల్లోనే అమ్ముతుంటారు. అమ్మా ఏ ఊరమ్మా మీది? ఎర్రనగరమా? అన్న ఇక్కడే కుడతారా మీరు? ప్రతి వారం వస్తారా? అంటే వీళ్ళు బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోతారా మీకు? ఇచ్చేసి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడే చేస్తారో బట్టలు మాత్రం ఇంటికి బయటికి వెళ్ళిపోతారు? ఆహా. అయిపోయింది అక్క సంత. ఏం తీసుకున్నారు? మా వంటకు సంబంధించి తీసుకున్నారు ఇవన్నీ. మీరు నడిచే వెళ్ళాలా? 2 కిలోమీటర్ బండికి వెళ్ళి అక్కడ నుంచి నడిచేయాలి. వీళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళకి ఇదే దారంట. ఇటు నుంచి నడుచుకుంటూ వస్తారంట.
ఇటు కొన్ని ఊర్లు అయితే ఉన్నాయి. మొత్తానికి 19 వరకు గ్రామాలు ఉన్నాయంట ఈ చుట్టుపక్కల. సంత అయితే పెద్దదేనండి. అటు నుంచి మళ్ళీ ఇటు కూడా ఉంది, ఒకసారి చూడండి కిందకు ఉంది ఇలాగా. ఇవి చూసారు కదా కుండలు అవిని. పొయ్యి ఇది ఇది బొగ్గులతో మండించే పొయ్యి, ఇది కర్రల పొయ్యి. చూసారు కదా, ఒకప్పుడు ఎక్కువగా యూజ్ చేసేవారు, ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు వీళ్ళు. ఎందుకంటే కర్రలు ఎక్కువ దొరుకుతాయి కదా, వాళ్ళు యూజ్ చేస్తారు. ఇదైతే బొగ్గులతో వంట అనేది చేస్తారండి, ఇది కర్రలతో చేస్తారు. వీళ్ళైతే కుండ కోసం వచ్చారండి. అక్క 500 చెప్పిందండి, వీళ్ళైతే 250కి అడిగారంట. బాగుంది 250 కొన్నారండి వీళ్ళైతే. కొండ 500 చెప్పారు, 250 తీసుకున్నారు. చూడొచ్చు సంతల కింద కూడా ఉందండి. చూసారు కదా, వీళ్ళు ఈ విధంగానే వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటుంటారు. అమ్మా ఈ వెండి చేపలు అవి మొత్తం ఇవన్నీ ఒక్కొక్కటి ఒక రకమా, ఒక్కొక్కటి వాటాలా కొంటారమ్మా ఇవి? మనకి సంతలు ఎక్కువగా మిషన్లు కనిపిస్తుందండి. వీళ్ళు కుట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. 4 మిషన్లు అయితే ఉన్నాయి సంతలో. ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ బట్టలు విని. ఈ సంతలో చేపలు కూడా అమ్ముతారండి, చూసారు కదా. అమ్మా ఏ ఊరమ్మా మీది? మాడుగులేనా? ప్రతి వారం వస్తారు ఇక్కడికి? దీని మీద ఆటో మీద వస్తారా? బస్కి వస్తారా? ఎన్ని గంటలకు వస్తారా? ఉదయం 6:30 7. ఎన్నింటి వరకు ఉంటారు మళ్ళీ? 3 దాకా. ఉదయం 5 6 టైంకి వచ్చి 3 వరకు ఉంటారంటండి వీళ్ళు. చూసారు కదా, సంత ఈ విధంగా ఉంటుంది. ఇదైతే మిషన్, వీళ్ళు ఆల్టరేషన్ చేయించుకుంటున్నారు. చూసారు కదా, ఇవన్నీ తినడానికి. అమ్మ ఏ ఊరమ్మ మీది? ఏ ఊరన్నా? ఇవన్నీ ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాయి, కొంటారా వీళ్ళు? అన్న అయితే 150 చెప్పాడు, అక్క 100కి అడిగిందండి, ఇవ్వలేదు. ఎంత 100 రూపాయలా? 100 రూపాయలకి తెచ్చారండి అది. వీళ్ళు ఏం కావాల్సిన ఈ సంతలోనే కొనుక్కోవాలి, మళ్ళీ వీళ్ళకి దొరకవు. వీళ్ళైతే సంత అయిపోయిందండి, వాళ్ళ కోసం వెయిటింగ్. వీళ్ళు చాలా వరకు తీసుకున్నారు, అయితే అందరూ వస్తే అందరూ కలిసి వెళ్తుంటారు అన్నమాట. అయిపోయిందా సంత? మీరు ఏం తీసుకొచ్చారు అమ్మడానికి ఇక్కడ? సీతాఫలకాయలు. అవి అమ్మి సంత చేసుకున్నారా? సంత చేసుకున్నాం. ఏం కొన్నారు? ఏంటివి మూసారు? టమాటాలు, జోడ్లు లాంటిది, కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు, జోళ్ళు, ఇవన్నీ మీకు కావాల్సినవి. ఇదేటమ్మది? అది
వండడానిక వంట వండడానికి. సరే కదండి. ఎక్కైతే మొత్తం ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుంది. అంటే సీతాఫలకాయలు అమ్మే వీళ్ళు కావాల్సిన సంతానం చేస్తుంటారు. వీళ్ళు ఇవి తట్టలోనే తీసుకుని వస్తారండి సీతాఫలాలు. మళ్ళీ వీళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు వీళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కుని దాంట్లోనే తీసుకెళ్తారు. ప్రతిదీ చూసారు కదా తట్టలో. చూసారు కదా గిరిజనులకు సంబంధించిన సంత వీడియోని. మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు అందించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.